మనం ఈ వీడియోలో 22 జనవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏ తేదీన ప్రతిష్ఠించారు లేదా ఆవిష్కరించారు అని కూడా అడగొచ్చు. ఆన్సర్ వచ్చేసి 2024 జనవరి 22వ తేదీన సో బాలరాముడిగా పేరొందిన రాముని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి. ఎక్కడ? అయోధ్యలో. సో యాక్చువల్గా 5 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇది జరిగిందని చెప్పొచ్చు. అండ్ ప్రతిష్ఠించిన డేట్ టైం వచ్చేసి మధ్యాహ్నం 12:20 కండి. ఓకేనా? అయితే కొన్ని రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ సెలవు ప్రకటించాయి. కొన్ని ఒంటిపూటలు ప్రకటించారు. బ్యాంకులు, ఇన్సూరెన్సులు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలందరికీ కూడా. అండ్ నేను స్టాక్ మార్కెట్లు కూడా సెలవు ఇచ్చారు. అయితే అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవానికి కన్నౌజ్ నుంచి పరిమళాలు, అమరావతి నుంచి 5 క్వింటాల కుంకుమ, ఢిల్లీ నుంచి నవధాన్యాలు, భోపాల్ నుంచి పూలు, చింద్వారా నుంచి 4.31 కోట్ల రామనామాల ప్రతి అయోధ్యకు వచ్చాయి. ఇంకా సీతాదేవికి గాజుల వంటివి కూడా వచ్చాయి. 108 అడుగుల అగరబత్తి, 2100 కిలోల గంట అండ్ 1100 కిలోల దీపం, బంగారు పాదరక్షకులు, 10 అడుగుల ఎత్తైన తాళం, ఒకేసారి 8 దేశాల సమయాలను సూచించే గడియారం రామ మందిరానికి అయితే గిఫ్ట్గా వచ్చాయి. అండ్ నేపాల్ నుండి సీతాదేవి జన్మస్థలి నుంచి 3000 బహుమతులు కూడా వచ్చాయండి. ఓకేనా? అయితే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని ట్రస్ట్ చెప్పింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొన్నారు. అండ్ దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతగాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించారనమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్ నుండి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాదస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం 2 గంటల పాటు మంగళధ్వనిని అయితే నిర్వహించారు. సో ఆలయం విశేషాలు చూసుకుంటే రామ మందిరంలో ప్రతిష్ఠించిన విగ్రహం 51 అంగుళాలు. ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకి చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఫ్యూచర్లో క్వశ్చన్ రావచ్చు. శుక్రవారం కళ్ళకు వస్త్రంతో ఉన్న విగ్రహం బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చింది. ఆలయంలో తూర్పు ద్వారం నుంచి ప్రవేశించి దక్షిణ ద్వారం గుండా బయటకు రావాల్సి ఉంటుందని ట్రస్ట్ అయితే చెప్తోంది. ఆలయాన్ని 3 అంతస్తుల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఆలయానికి చేరుకోవడానికి భక్తులు తూర్పు వైపు నుంచి 32 మెట్లను ఎక్కాల్సి ఉంటుంది. ఆలయాన్ని సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించారు. 380 అడుగులు పొడవు, 250 అడుగులు వెడల్పు ఉంటుంది. 161 అడుగులు ఎత్తు ఉంటుంది. ప్రతి అంతస్తు 20 అడుగులు ఎత్తు ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయండి ఈ టెంపుల్కి. అది నెక్స్ట్ సెకండ్ వన్. క్రింద వాటిలో ఏ దేశంలో ప్రవాస భారతీయుల తొలి రామ మందిరాన్ని నిర్మించారు అంటే మెక్సికో అండి. మెక్సికోలోని క్వెరాటాలో నగరంలో ప్రవాస భారతీయులు తొలి రామ మందిరాన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా భారత రాయబారి కార్యాలయం తెలిపింది అక్కడ. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మెక్సికోలో కూడా భారతీయులు భక్తి గీతాలు, భజనలు ఆలపించినట్లు చెప్పారు. సో ఇక్కడ రామాయణ గాథను వివరించే నృత్య రూపకాలు ప్రదర్శించడంతో పాటు లోక్ మే రామ్ అనే పేరుతో ప్రత్యేక ఫోటో సెషన్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారట అక్కడ. తర్వాత థర్డ్ వన్. అంగారకుడిపై నీటి ఆనవాళ్ళను గుర్తించేందుకు నాసా ప్రయోగించిన విమానం పేరేమిటి? సో ఇంతకుముందే నేను చెప్పాను, కాకపోతే దాని గురించి ఒక అప్డేట్ వచ్చింది చిన్నది. ఆ అప్డేట్ని మళ్ళీ మీకు రివీల్ చేయడం ద్వారా ఈ క్వశ్చన్ మీకు ఫ్యూచర్లో ఇంకా గుర్తుంటుందనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ పెడుతున్నా. మ్యాగీ అరుణ గ్రహంగా పేరుగాంచిన అంగారకుడిపై నీటి ఆనవాళ్ళను గుర్తించేందుకు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు సాగిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ఇంకొక ప్రయోగానికి రెడీ అవుతోంది. అంగారక గ్రహంపైకి భారీ రెక్కలుండే విమానాన్ని పంపించబోతుంది. దాని పేరు మ్యాగీ. సో మ్యాగీ ఫుల్ ఫామ్ మార్స్ ఏరియల్ అండ్ గ్రాండ్ ఇంటెలిజెన్స్ ఎక్స్ప్లోరర్ అనమాట. ఇది దీని ఫుల్ ఫామ్, మ్యాగీ ఫుల్ ఫామ్. ఇది సౌరశక్తితో పనిచేసే విమానం అండి. ఓకే, ఎక్కడండి? అంగారకుడిని మనము అరుణ గ్రహం అని కూడా పిలుస్తాము. దీని మీద వాటర్ని ఎనలైజ్ చేయడానికి సో వెర్టికల్ టేక్ ఆఫ్లో ఇది అవుతుంది. అంటే వెర్టికల్గా అంటే యాక్చువల్గా ఎప్పుడైనా సరే హెలికాప్టర్లు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ ఉందనుకోండి, ఒకేసారి దిగదు, మెల్లగా కిందకు దిక్కుంటూ వస్తుంది అనమాట ముందుకి. కానీ ఇది ఏంటంటే వెర్టికల్గా అలా దిగిపోద్ది. అంటే హెలికాప్టర్ తరహాలో నెట్ట నిలువుగా గాలిలో లేస్తుంది, దిగుతుంది. మ్యాగీలోని బ్యాటరీలు ఒక్కసారి ఛార్జ్ అయితే 179 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు. అంగారకుడి కాలమానం ప్రకారం ఒక ఏడాదిలో ఇది 16,000 కిలోమీటర్లు ప్రయాణించేలా డెవలప్ చేశారు. అంగారకుడిపై ఒక ఏడాది అంటే భూమిపై 2 సంవత్సరాలు. అంటే అంగారకుడి మీద ఒక సంవత్సరం అంటే మన భూమి మీద 2 ఇయర్స్ అనమాట అక్కడ ఉంటుంది. మ్యాగీ సాయంతో 3 రకాల పరిశోధనలు చేస్తారట. ఒకటి, వాటర్ అక్కడ ఉందా లేదా పసిగట్టడం, అంగారక గ్రహ బలహీన అయస్కాంత క్షేత్ర మూలాలను గుర్తించడం, మిథేన్ సంకేతాలను గుర్తించడం దీని ప్రధాన లక్ష్యం అనమాట. ఈ సోలార్ ప్లేన్ అరుణ గ్రహం ఉపరితలంపై 1000 మీటర్ల ఎత్తుతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఈ విమానం ప్రతిపాదన దశలో ఉన్నప్పటికీ నాసా ఇటీవల నిధులు కూడా రిలీజ్ చేసిందనమాట.
ఓకేనా, అది ఈ నిధులు దీనికంటూ ఫండ్స్ రిలీజ్ చేసింది, అందుకనే నేను ఇప్పుడు ఇది చేయడం జరిగింది. క్వశ్చన్ 4th వన్, అయోధ్య రామ జన్మభూమి ప్రాంగణంలో జటాయువు విగ్రహాన్ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ అండి. సో మనందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది కదా. సో అంటే అక్కడ బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సో అదే ఆవరణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన చనిపోయిన మహావిహంగంగా పేరున్న మహావిహంగం అంటారనమాట దాన్ని. అయోధ్యలో రామ జన్మభూమిలో ఈ యొక్క పక్షి జటాయువు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, చాలా పెద్దది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ఇది జరగడం జరిగిందనమాట. ఓకేనా, దీన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోని కుబేర్ తిలా ప్రదేశంలో ఈ జటాయు విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు. నెక్స్ట్ 5th వన్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం యొక్క లక్ష్యం ఏమిటి? సో ఈ పథకాన్ని 22వ తారీఖున ప్రకటించారనమాట మోదీ గారు. అయితే ఈ పథకం దేన్ని ఉద్దేశించి దేనికోసం ప్రారంభించారు అంటే ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు అండి. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ద్వారా 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఢిల్లీకి చేరిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకంపై జరిగిన సమీక్షా సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారనమాట. ఆ తర్వాత ఈ విషయాన్ని అయితే అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత అనౌన్స్ చేశారు. 1 కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు లక్ష్యంతో ప్రధానమంత్రి సూర్యోదయ యోజనను ప్రభుత్వం ప్రారంభించబోతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లులు తగ్గించడమే కాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనంగా మారుస్తామని వెల్లడించారండి. యాక్చువల్గా ఈ స్కీమ్ వల్ల సబ్సిడీల ద్వారా 1 కోటి ఇళ్లపైన రూఫ్ టాప్ల ఏర్పాటుకు సంబంధించి ఇంకా విధి విధానాలు వెలువడలేదు, కానీ పథకాన్ని అయితే అనౌన్స్ చేశారు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే మట్టుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండేవాళ్ళు ఈ పని చేయడం చాలా ఉత్తమం. ఎందుకంటే మనకి నవేడేస్ ఇప్పుడనే కాదు ఫ్యూచర్లో కూడా పవర్ కన్జ్యూమ్ ఎక్కువ అవుద్ది. దానికి తోడు పవర్ బిల్లు కూడా దానికి వచ్చే బిల్లు కూడా ఎక్కువ అవుతుంది అనమాట మనకి. దాన్ని భరించడం కష్టం అవుద్ది. అదే రూఫ్ టాప్ మనం ఒక్కసారి వేసుకుంటే దాని లైఫ్ టైం 5 years 6 years ఉంటుంది. ఆ లోపు మీరు ఈ డబ్బంతా కవర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ 6th వన్, భారతదేశం ఏ దేశంతో కలిసి వ్యాయామం సైక్లోన్ 2వ ఎడిషన్ నిర్వహించింది? సైక్లోన్ అనే 2వ ఎడిషన్ను ఏ దేశంతో కలిసి భారతదేశం ఎక్సర్సైజ్ కండక్ట్ చేసిందంటే ఈజిప్ట్ అండి. ఎక్సర్సైజ్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఒకరి మధ్య ఒకరి సహకారాన్ని పెంపొందించుకోవడము, సమాచారాన్ని పంచుకోవడము, నాలెడ్జ్ని షేర్ చేసుకోవడము. ఓకేనా, ఇలాంటి కార్యకలాపాలు నిర్వహించడమే ఎక్సర్సైజ్ మెయిన్ ఉద్దేశం. ఆ ఎక్సర్సైజ్ నీటి మీద కావచ్చు, నేల మీద కావచ్చు, ఆకాశంలో కావచ్చు, ఏదైనా ఇదే ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అండ్ హెల్పింగ్ నేచర్. ఈ మూడింటిని హైలైట్ చేసుకోవడం గురించే మనం ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తాం. అయితే సైక్లోన్ యొక్క 2nd ఎడిషన్ భారత్, ఈజిప్ట్ కలిసి నిర్వహించడం జరిగింది. ఓకేనా, అండ్ ఇందులో మన భారతదేశం నుండి పారాచూట్ రెజిమెంట్ నుండి 25 మంది ఇందులో పాల్గొనడం జరిగింది. అండ్ యుఎన్ చార్టర్ యొక్క 7వ అధ్యాయం ప్రకారం ఎడారి, సెమీ ఎడారి భూభాగాల్లో ప్రత్యేక కార్యకలాపాల నేపథ్యంలో 2 వైపులు ఒకదానికొకటి ఆపరేటింగ్ విధానాలను పంచుకోవడం దీని ఉద్దేశంగా చెప్పుకోవచ్చు అండి, అంతే. ఓకే, తర్వాత 7th వన్, భారతదేశం కిర్గిజిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కంజర్ 11వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైంది? కంజర్ అనేది భారతదేశం, కిర్గిజిస్తాన్, భారత్, కిర్గిజిస్తాన్, కంజర్ గుర్తుపెట్టుకోవాలి. కిర్గిజిస్తాన్ ఈ 2 దేశాల పేరు వచ్చిందంటే అది కంజర్ వచ్చిందంటే కిర్గిజిస్తాన్. కే ఫర్ కంజర్, కే ఫర్ కిర్గిజిస్తాన్. ఈ 2 గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా ఈ క్వశ్చన్ని గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇది 11వ ఎడిషన్ అండి. ఎక్కడ నిర్వహించబడిందంటే హిమాచల్ ప్రదేశ్ అనమాట. హిమాచల్ ప్రదేశ్లోని బక్లోలోని స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్లో 11వ ఎడిషన్ అయిన ఇండియా కిర్గిజిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కంజర్ స్టార్ట్ అయింది. ఈ ఎక్సర్సైజ్ జనవరి 22 నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా కండక్ట్ చేస్తారు. దీని మెయిన్ ఉద్దేశము అంతర్జాతీయ ఉగ్రవాదం, తీవ్రవాదం యొక్క సాధారణ ఆందోళనను పరిష్కరిస్తూ రక్షణ సంబంధాలను పటిష్టం చేసుకోవడం మెయిన్ ఉద్దేశం 2 దేశాలకి. ఓకేనా, ఉగ్రవాదము, తీవ్రవాదము వీటిని సాల్వ్ చేసుకుంటూ ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, డిఫెన్స్ పరంగా ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోవడమే దీని ఉద్దేశం అని చెప్పొచ్చు. అండ్ ఈ వ్యాయామం 2 దేశాల్లో ప్రత్యామ్నాయంగా నిర్వహించబడే ఒక వార్షిక కార్యక్రమం. ఓకే, 20 మంది సిబ్బందితో కూడిన భారత ఆర్మీ బృందం, పారాచూట్ రెజిమెంట్ ఇందులో పాల్గొన్నారు. అండ్ 20 మందితో సిబ్బందితో కూడిన కిర్గిజిస్తాన్ బృందం స్కార్పియన్ బి గ్రేడ్ ద్వారా
బ్రిగేడ్ వాళ్ళు ఆ దేశం నుండి ప్రాతినిధ్యం వహించారనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ యొక్క 7వ అధ్యాయం ప్రకారమే. సో ఇందులో ఈ ఎక్సర్సైజ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ 8, 5 రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్ అధ్యక్షుడు ఎవరు? ఓకేనా. సో మనకి 78వ సెషన్ అధ్యక్షుడు అని కూడా అడగవచ్చు, లేదా జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరని కూడా అడిగేయచ్చు. ఎందుకంటే మనం జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరని అడిగితే ఎలా చెప్పగలమంటే ఆ క్వశ్చన్ ప్రజెంట్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. మనం ఇండైరెక్ట్గా ఆ క్వశ్చన్ ప్రజెంట్లో ఉందని అర్థం చేసుకోవాలి. లేదా 78వ సెషన్ అధ్యక్షుడు ఎవరని అడిగితే మాత్రం ఖచ్చితంగా అది పాస్ట్లో ఇవ్వచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్యూచర్లో కూడా ఈ క్వశ్చన్ రావచ్చు 78వ సెషన్ అధ్యక్షుడు అని అడిగితే. లేదు జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరని అడిగితే అప్పటికి ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నాడో అతని పేరు చెప్పొచ్చు. అయితే ఈ 78వ సెషన్ అధ్యక్షుడు ఎవరంటే డెన్నిస్ ఫ్రాన్సిస్ అండి. దీని మీద ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది ఇతను అపాయింట్ అయినప్పుడు, దాని మీద చెప్పాను. అయితే ఇప్పుడు ఆయన మన ఇండియాకి ఆయన 5 days విజిటింగ్కి అయితే రావడం జరిగింది. అండ్ యుఎన్ ఇండియా సంబంధాలు ముందుకు తీసుకెళ్లడానికి, ప్రాధాన్యతలు, ప్రపంచ సవాళ్ళపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి ఈ పర్యటన యూజ్ అవుద్ది. ఈ పర్యటనలో ఫ్రాన్సిస్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు అయితే జరుపుతారు. రాజ్ఘాట్లో గాంధీ గారికి నివాళులు అర్పిస్తారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇండియా యొక్క పురోగతిపై వీళ్ళిద్దరు కలిసి మాట్లాడతారనమాట. అండ్ ప్రజెంట్ ఉన్న ఇష్యూస్ మీద కూడా క్లియర్ చేసుకుంటారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మిస్టర్ ఫ్రాన్సిస్ మహారాష్ట్ర రిపబ్లిక్ డే పెరేడ్లో స్టేట్ గెస్ట్గా అయితే ఆయన పార్టిసిపేట్ చేస్తారంట. ఇది కూడా క్వశ్చన్ రావచ్చండి. సో లైట్ తీసుకోవద్దు. తర్వాత 9, మామని అనే ఆహార పండుగ ఎక్కడ నిర్వహించబడిందంటే లడక్ అండి. కార్గిల్ టూరిజం డిపార్ట్మెంట్ చిక్కన్లోని లడక్ యొక్క ఎథ్నిక్ ఫుడ్ ఫెస్టివల్, ఎథ్నిక్ అంటే ఆ ప్రాంతంలో ప్రాముఖ్యమైన ఫుడ్ని ఎగ్జిబిషన్లో పెట్టి ఫెస్టివల్ నిర్వహిస్తారనమాట. అండ్ మామని పండుగ గురించి చూసుకుంటే దీనిని మామని పండుగ లేదా ఎథ్నిక్ ఫెస్టివల్ అని కూడా పిలవచ్చు. కార్గిల్ లడఖ్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగల్లో ఇది ఒకటి. దీని ద్వారా ప్రజల సాంప్రదాయ వంటకాలను అయితే తయారు చేయొచ్చు, వాటి గురించి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో జాతీయ స్థాయిలో లడఖ్ సాంస్కృతిక ఉత్సవాల ప్రచారం చేయడమే దీని ఉద్దేశం అనమాట. అండ్ శీతాకాలపు పర్యాటకం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అండ్ లడఖ్ యొక్క సంస్కృతి, వారసత్వం, నాగరికత, సాంప్రదాయాలను ప్రదర్శించడం ఈ పండుగ మెయిన్ ఉద్దేశం అండి, వాళ్ళ ఫుడ్ ద్వారా. తర్వాత 10, బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అవార్డులు 2024లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? సో ఈ అవార్డ్స్ని 2024లో యాక్చువల్గా ఇస్తున్నారు, కానీ ఇందులో ఇచ్చే అవార్డుల యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం 2023లో పర్ఫార్మెన్స్ చూసుకొని ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరిగింది. అవార్డులు 2024లో ఇస్తున్నారు, బట్ అవార్డులు ఇస్తున్నది మాత్రం 2023 కోసం. ఓకే, రవిశాస్త్రి అండి. 2019 కరోనా కారణంగా 3 years పాటు వాయిదా పడిన భారత క్రికెట్ నియంత్రణ మండలి అవార్డుల వేడుక మళ్ళీ తిరిగి వచ్చిందని చెప్పొచ్చు. సో భారత క్రికెట్ జట్టుకు చేసిన సేవలకు గాను టీమిండియా మాజీ ఆల్రౌండర్, హెడ్ కోచ్గా పనిచేసిన రవిశాస్త్రికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అయితే ఇచ్చారు 2023కి సంబంధించండి. అండ్ అంతర్జాతీయ క్రికెట్లో 7 సెంచరీలతో సహా 2154 పరుగులు చేసిన తర్వాత 2023లో యువ ఓపెనర్ శుభమ్ గిల్కు క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా ఇచ్చింది బీసీసీఐ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అప్కమింగ్ ఈ 2 క్వశ్చన్లు ఏదో ఒక ఎగ్జామ్లో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. అయితే నారీ కాంట్రాక్టర్, గుండప్ప విశ్వనాథ్, మోహిందర్ అమర్నాథ్, సలీం దురానీ, అజిత్ వాడేకర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, దిలీప్ వెంగసర్కర్, సయ్యద్ కిర్మానీ, రాజేందర్ గోయల్, పద్మకా షెవాల్కర్ వీళ్ళందరికీ కూడా జీవితకాల సాఫీ పురస్కారాన్ని అయితే అందుకున్నారండి. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ భారత జట్టు తరపున 80 టెస్టులు 150 వన్డేలు ఆడిన రవిశాస్త్రి టెస్టుల్లో 3830 పరుగులు చేయగా వన్డేలో 3108 రన్స్ చేశాడు. రెడ్ బాల్ క్రికెట్లో 551 వికెట్లు తీసిన అతడు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో 129 వికెట్లు తీశాడు. 2014లో భారత క్రికెట్ జట్టుకు టీం డైరెక్టర్గా ఉన్న శాస్త్రి 2016 తర్వాత పూర్తి స్థాయి కోచ్గా పనిచేశారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్కు అగ్రెసివ్ ఆటతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాలపై విన్ అవడంలో ఆయన చేశారు చాలా కృషి. ఓకే. తర్వాత 11 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఓకేనా. మనం ఇంతకుముందు బీసీసీఐ గురించి చెప్పుకున్నాము, ఇప్పుడు ఐసీసీ, ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇది T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 ఏడాదికి గాను ఎంతమంది భారతీయ క్రికెట్ ఆటగాళ్ళని ఎంపికయ్యారు? T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023కి T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ని అయితే ఎవ్రీ ఇయర్ అనౌన్స్ చేస్తారు వీళ్ళు. అంటే 2023లో బాగా పెర్ఫార్మెన్స్ చేసిన కొంతమంది ప్లేయర్స్ని కలిపి ఒక టీమ్గా అనౌన్స్ చేస్తారనమాట. అదే. సో దీన్ని మనము T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ అంటాము. అలా 2023కి మన భారతదేశం నుండి ఎంతమంది భారత క్రికెటర్లను సెలెక్ట్ చేసింది అంటే 4 యాక్చువల్గా
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ని అనౌన్స్ చేసింది. 2023 ఏడాదికి గాను బెస్ట్ టీంని అనౌన్స్ చేసింది. బెస్ట్ టీంకి కెప్టెన్గా సూర్యకుమార్ని నియమించిందనమాట. మన భారతీయులు నలుగురిని జట్టులో ఒకరిగా ఎంపిక చేయడమే కాకుండా ఆ జట్టుకి కెప్టెన్గా సూర్యకుమార్ని అపాయింట్ చేసింది. భారత నుంచి ఏకంగా 4 క్రికెట్లు ఈసారి దక్కించుకోవడం విశేషం. సూర్యతో పాటు జైస్వాల్, బిస్టోయ్, హర్ష్దీప్ ఈ టీంలో మెంబర్స్గా ఉన్నారు. అయితే ఎందరో తోపు క్రికెటర్లు ఉన్నప్పటికీ T20 క్రికెట్లో గత ఏడాది దుమ్మిరేపిన సూర్యకుమార్ని కెప్టెన్గా ఎంచుకుంది ఐసీసీ. ఓకేనా? సో అది అయితే ఈ ఐసీసీ T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో ఎవరెవరు ఉన్నారు అనేది ఎవరు కావాలనుకుంటే ఇది స్క్రీన్షాట్ తీసుకోండి. ఓకే, మొత్తం టీమ్ మెంబర్స్ ఇక్కడ. సో ఇదిగే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో రామమందిరం గురించి కొంతవరకు నాలెడ్జ్ని గెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే అయోధ్య ఎక్కడుంది, లేదంటే ఉత్తరప్రదేశ్ ఎక్కడ, ఏ రాష్ట్రము, లేదంటే అక్కడ జనాభా కావచ్చు, అక్కడ ముఖ్యమంత్రి, గవర్నర్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అయోధ్య రామ గురించి ఎవరు ప్రారంభించారు, సో ఇలా చాలా విషయాలు అయితే ఇంకా ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను కొంతవరకు అయితే నాకు తెలిసిన సామర్థ్యం వరకు నేనైతే ఇక్కడ కొన్ని పాయింట్స్ని రేజ్ చేశాను. ఇంకా మీరు ఎక్స్టర్నల్ పాయింట్స్ ఎక్కడి నుండి అయినా తెచ్చుకోగలిగితే అది కూడా చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్లు వస్తాయి, రావని చెప్పను. ఎందుకంటే ఇది ఒక కొత్త అధ్యాయం అని చెప్పొచ్చు మన ఇండియాకి. సో ఫ్యూచర్లో ఇది ఒక బిగ్గెస్ట్ హిస్టరీగా కూడా ఉండిపోద్దని చెప్పొచ్చు. ఓకేనా? ఇది సో ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ఏ తేదీని ప్రతిష్ఠించారంటే 2024 జనవరి 22. సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింద వాటిలో ఏ దేశంలో ప్రవాస భారతీయులు తొలి రామ మందిరాన్ని నిర్మించారంటే మెక్సికో. అంగారిగుడిపై నీటి ఆనవాలను గుర్తించేందుకు నాసా ప్రయోగించిన విమానం పేరేంటంటే మ్యాగీ. సో నెక్స్ట్, అయోధ్య రామ జన్మభూమి ప్రాంగణంలో జటాయు విగ్రహాన్ని ఎవరు ప్రారంభించారంటే నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ ప్రకటించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకం, దాని యొక్క టార్గెట్ ఏంటంటే ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేయడం. అది కూడా 1 కోటి ఇళ్ల మీద టార్గెట్ పెట్టారు. సో ఫ్యూచర్లో అది పెంచే ఛాన్స్ కూడా ఉంది. భారతదేశం ఏ దేశంతో కలిసి వ్యాయామం సైక్లోన్ 2 ఎడిషన్ నిర్వహించిందంటే ఈజిప్ట్. భారతదేశం కిర్గిజిస్తాన్ జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ కన్సర్ 11వ ఎడిషన్ ఎక్కడ ప్రారంభమైందంటే హిమాచల్ ప్రదేశ్. అండ్ 5 రోజుల భారత పర్యటనకు వచ్చిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్ అధ్యక్షుడు ఎవరు అంటే డెన్నిస్ ఫ్రాన్సిస్. అండ్ మామని అనే ఆహార పండుగ ఎక్కడ నిర్వహించబడిందంటే లడక్. బోర్డ్ ఆఫ్ కంట్రోలర్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అవార్డులు 2024లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి ఎవరు ఎంపికయ్యారు అంటే రవిశాస్త్రి అండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ T20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023 ఏడాదికి కానీ ఎంతమంది భారత క్రికెట్ ఆటగాళ్ళు ఎంపికయ్యారంటే 4. వాళ్ళ పేర్లు ఏంటో కూడా నేను చెప్పాను. అండ్ వీలైతే అది స్క్రీన్షాట్ కూడా తీసుకోండి. సో ఎందుకంటే అలా క్వశ్చన్ ఇవ్వచ్చు, ఇచ్చిన తర్వాత అందులో ఒకరు కింద వారిలో ఎవరు అనేది అడగవచ్చు, లేదంటే సో జతపరచండి అని కూడా అడగవచ్చు. సో కాబట్టి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది కొంచెం టార్గెటెడ్ క్వశ్చన్స్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఏఎల్పి కూడా పడిందండి. నెక్స్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో ఇంకా చాలా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎన్నికలు కాబట్టి సెంట్రల్ నుండి. ఓకేనా? అండ్ యాజ్ యూజువల్ ఎస్ఎస్సి లాంటి కామన్గా వచ్చే నోటిఫికేషన్ గురించి ఆటోమేటిక్గా చదువుతూనే ఉంటారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అయితే జస్ట్ షేర్ చేయండి. వాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు, మంచి మార్క్స్ని కూడా సంపాదిస్తారు.